కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే కొండంత బలం ఉంటుందా అనుకుంటే ఎప్పటికీ ఏదో ఒక పంచాయి మోపైతున్నది. ప్రపంచ అందగతల పోటీలప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి సర్కారు పరువు తీసింది. సొంత జిల్లాలో ఎమ్మెల్యేతో పంచాయతీ పెట్టుకొని అట్లా ఆగం చేసింది. ఇగో ఇప్పుడు మంత్రి పొంగులేటితోని పొసుగుతలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసిండ్రు. మేడారం జాతర పనుల టెండర్లు మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీకి వచ్చేటట్టు చేసుకున్నాడట. హాగో అట్లెట్లా కుదురుతుంది? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరిధిలో ఉన్న పనులు తనకు తెలియకుండా టెండర్లకు దక్కించుకునేది. అంతేకాదు పాత వరంగల్ జిల్లాలున్న మేడారం పనులు చేస్తే గీస్తే ఏమేం చేయాలి, అంతేగాని ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చేస్తాను ఏంది, ఇది పద్ధతి కాదు అన్నట్టు కొండా మురళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలకు ఫిర్యాదు చేసిండట. తప్పు ఎవలది, ఎట్లా జరిగిందనేది పక్కకు పెడితే మంత్రి కొండా సురేఖతోని వచ్చే పంచాదులతోని కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పి అవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ కరెక్ట్ కాదా, లేకుంటే కడుమొల్లే మంత్రి కొండా సురేఖను సతాయించే పనులు చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ రోజుకో నెత్తి నొప్పి అవుతున్నదట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు.